హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియో చికెన్ ఫ్రై. సో ఇది ఆల్రెడీ నిమ్మకాయ ఉప్పేసి వాష్ చేసి పెట్టుకున్న 1 కిలో చికెన్. ఇప్పుడు ఇది మ్యారినేట్ చేసుకుందాం. టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుందాం. హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం. ఇవన్నీ చికెన్కి బాగా పట్టేదాకా మిక్స్ చేసుకుందాం. ఇది ఒక 10 మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని మ్యారినేట్ చేసుకున్నాం. మ్యారినేట్ అయిన తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఫ్రై స్టార్ట్ చేద్దాము. 10 మినిట్స్ అయిపోయింది కదా. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాం. కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయింది. ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం. ఆనియన్, పచ్చిమిర్చి. కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఆనియన్స్ తొందరగా మగ్గడానికి. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్. కొంచెం కరివేపాకు. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం 1 స్పూను. అది పచ్చివాసన పోవాలి. ఫ్రై చేద్దాం. ఇది ఆల్రెడీ ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా. పసుపు, ఉప్పు, కారం వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం ఒక 10 మినిట్స్. ఇది ఇప్పుడు ఇది కూడా అందులో యాడ్ చేసుకున్నాం. చికెన్ మీకు టైం ఉంది అని అంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకా టెండర్గా కుక్ అవుతుంది. అన్ని మసాలాలు యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకేం వేసలేదు. లాస్ట్లో ధనియాల పొడి ఒకటే యాడ్ చేసుకోవాలి మనము. ఇప్పుడు చికెన్లో నుంచి వాటర్ అంతా వెళ్ళిపోవాలి. చికెన్ కుక్ అవ్వాలి. మొత్తం డ్రైగా రెడ్ కలర్లో ఫ్రై అయిపోవాలి. అప్పటి వరకు మూత పెట్టి కుక్ చేసుకున్నాం. చికెన్ చూద్దాం ఒకసారి. వాటర్ రిలీజ్ అవుతుంది. మధ్య మధ్యలో కలుపుకోవాలి, ఎందుకంటే అడగంటకుండా. ఒకసారి చికెన్ చెక్ చేద్దాం.
కుక్ అవ్వాలి. బాగా ఫ్రై పీస్ లాగా ఫ్రై అయిపోవాలి. మూత పెట్టి కుక్ చేసుకోవాలి. అయిపోయింది. అయిపోయింది. చికెన్ చెక్ చేద్దాం ఒకసారి. ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర 3 వాష్ చేసి పెట్టుకున్నారు ఆల్రెడీ. అవి యాడ్ ధనియాల పొడిది. ఇందులో కొబ్బరి, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగ, ఇలాచి ఈ పౌడర్ అంతా ఇప్పుడు యాడ్ చేసుకుంటాం. సాంబార్లో, పప్పుచారులోకి, వైట్ రైస్లో కూడా బాగుంటుంది. చపాతీస్కి, వైట్ రైస్, సాంబార్ అంచుకి, రసం అంచుకి సాంబార్ తీసుకుంటాం. చాలా బాగుంటుంది. ఇవాళ మా ఇంట్లో సాంబార్ చికెన్ ఫ్రై చేసుకున్నాం. దానికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీరు కూడా మా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా ఉందో కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. మాది కొత్త ఛానల్ ఫ్రెండ్స్, కొంచెం మాకు సపోర్ట్ చేయండి. చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఫాలో చేయండి. మా వీడియోస్ ఎవరికైనా షేర్ చేయండి. మా వీడియోస్ లైక్ కొట్టండి. మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలంటే మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏదైనా కామెంట్ చేయండి. మీకు మా రెసిపీస్ గురించి మీకు ఏమనిపించినా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు కలుద్దాం.